ఊపిరి పీల్చుకో. పీల్చుకో. నా కొడుకొచ్చాడు. కొడుకొచ్చాడు. బాహుబలి తిరిగి వచ్చాడు. బాహుబలి సినిమా నచ్చిందా నచ్చలేదా చెప్పు. నచ్చిందా రాజమాత శివగామిదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ వినయ్. ఈరోజు మనం ఏ సినిమా పోతామని తెలియదు కదా, బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కనమాట. పిచ్చ హైప్తో ఉన్న జ్వరంగాని 3 రోజుల నుంచి వాన్ చేస్తుంది. ఇప్పుడు కూడా 3 గంటలకు షో ఉండేది. నియర్లీ 12 వరకు పనుకొనే ఉన్నా నేను. అట్లే పనుకొని ఉన్నా. ఇంకా లేచి ఇంకా సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. చిన్నప్పుడు అంటే నేను చూడలేదు, 2015లో చూడలేదు, 2017లో చూడలేదు. అప్పుడు అసలు నాకు ఇంత సినిమా పిచ్చి ఉండేది కానీ కాదు. ఇప్పుడు లాక్డౌన్లో ఇంకా ఖాళీగా ఉన్నాం కదా, బేకార్గా ఉన్నామని సినిమాలు 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 చూసి పడుతూ విన్నాము. టికెట్లు బుక్ చేసినాం. ఇంకా అట్లయితే రెడీ అయినాము. ఎక్కువ తుమ్మితే గానీ ముక్కులో సీముడు వచ్చేస్తుంది, అంత కోల్డ్ ఉంది. నాకు ఫుల్ జ్వరం ఉంది. నిన్న హాస్పిటల్ పోయి చూపించుకున్నాను. ఓకే, అతను ఏదో మంచి టాబ్లెట్లు ఇచ్చినట్టున్నాడు. ఫుల్ డోస్లో మైకం అంటే మైకం. నిద్రమత్తు ఎట్లుంటుందంటే ఇంకా ఆ రేంజ్లో ఉంది నిద్రమత్తు. సో అనుకున్నాం ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా సినిమాకి పోదాం అన్నాడు. సుశాంత్ ఇంకా రెడీ అవుతున్నాడు. అతడు వస్తాడనమాట, ఫ్రెండ్. ఇంకా నెక్స్ట్ వైట్ ఏంది. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తిరుపతిలో ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి. తిరుపతిలో ఉన్నాం కదా, వర్షాలు చాలా బాగా పడుతున్నాయి. మిగతా చోట్లన్నీ వర్షాలు పడుతున్నాయంట. ఈ చోట కాస్త క్లైమేట్ అనేది అటు ఇటు అవుతుంది. అంటే మాకు సహకరించట్లేదు కూడా. కొంచెంసేపు మాడం మూసుకుంటుంది అనమాట వర్షం వచ్చేలాగా, ఇంకొంచెంసేపు ఎండ బీభత్సంగా వస్తుంది. ఎట్లొచ్చినా సరే మనం వాళ్ళ సినిమా మాత్రం చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఈ సినిమాని. కనీసం ఇప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేయాలా, లేదంటే ఇంకా ఇంకా ఎందుకు ఇంకా టిఎఫ్ఐ సినిమాని, అసలు ఇండియన్ సినిమా రేంజ్ మార్చిన సినిమాని మనం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఏమన్నా బాగుంటుందా? సో అది మ్యాటర్. ఇంకా మనం తినేసి అయితే చక్కగా పీవీఆర్ కాదు, స్టార్టింగ్ లో నేను దాంట్లో తిరుపతిలో ఉందన్నమాట బస్ స్టాండ్ దగ్గర. దాంట్లో పీవీఆర్ అనుకోండి, కానీ పీవీఆర్ కాదు, పీజీఆర్. బుక్ మై షోలో చూసా. అక్కడైతే టికెట్లు అయితే బుక్ చేసాము. ఇంకా పోయి తినేసి పోయి వెళ్ళేదారిలో థియేటర్ దగ్గర హవా ఎట్లుంది, థియేటర్లో కొన్ని డైలాగులు అవన్నీ మాట్లాడి సీన్స్ అయితే ఇంకా కొన్ని రీక్రియేట్ చేయట్లేదు. పేపర్లో నాకు శ్రద్ధ ఓపిక లేదు అస్సలు. ఫుల్ బాడీ పెయిన్స్ అబ్బా, చెప్పుకోలేకపోతున్నాను. కానీ సినిమా చూడాలా మళ్ళీ. ఇంక ఇప్పుడు కానీ వదిలేస్తే ఇంకా నెక్స్ట్ టైం కానీ సినిమా చూసే అవ్వదు అనే కారణంతో ఇప్పుడైతే సినిమా చూస్తాం, వెళ్దాం. సో అక్కడ మీట్ అవుతాం. ఇంకా కాస్త బలం ఉండాలి కదా అని ఒక పరోటాని అయితే ఆర్డర్ పెట్టుకొని పరోటాని అయితే తింటున్నాం. టేస్ట్ అయితే ఇంకా భారీ ఉంది. కానీ ప్రైజెస్ అయితే ఇక్కడ తిరుపతిలో అంటే మెయిన్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దగ్గర ఉంది కాబట్టి రేట్లు అయితే కనుక మామూలుగా లేవు, చాలా ఎక్కువ ఉన్నాయి. మా కాలేజ్ దగ్గర హాస్టల్ దగ్గర పర్లేదు, 100 రూపీస్ కి ఒక చికెన్ రైస్ ఎగ్ రైస్ అని వస్తుంది. ఇక్కడ 150 160 చెప్తున్నాడు. ఇంకా చేసేది ఏం లేక పరోటా అయితే తినేసినాము. నేను చెప్పా కదా, అదిగోండి పీజీఆర్ అనేది ఇట్లయితే మార్చేశారు. డాల్బీలో అయితే ఇంకా సినిమా ఎక్స్పీరియన్స్ అనేది సూపర్ ఉంటుంది. అందుకే అదే పనికి వచ్చాం ఇక్కడికి. ఇంకా మిగతా థియేటర్స్ ఉన్నా కూడా హౌస్ఫుల్ భయ్యా. నేను ఇంతవరకు అంటే ఒక రిలీజ్ సినిమాకి ఫస్ట్ డే హౌస్ఫుల్ ఉండడం చూసా, కానీ థర్డ్ డే మేము సండే అయితే వెళ్ళాం కదా, అయినా సరే హౌస్ఫుల్ అయితే ఉంది, మామూలుగా అయితే లేదు. ఏ రిలీజ్కి అయినా సరే మాక్సిమం ఫ్యాన్స్ వస్తారు, లేదంటే కనుక యూత్ ఎక్కువ వస్తారు. అంటే సాంగ్స్కి, యాక్షన్ సీన్స్కి అలా వైబ్ అవ్వడానికి. కానీ ఈ సినిమాకి ఫ్యామిలీస్ వచ్చారు భయ. నేను ఫుల్ షాక్ అనమాట. ఫ్యామిలీస్, చిన్న చిన్న పిల్లవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా వచ్చారు ఈ సినిమాకి. అబ్బా, అప్పుడు అనిపించింది నాకు, మళ్ళీ రాజమౌళి తలుచుకున్నా సరే ఇటువంటి బాహుబలి లాంటి సినిమాని తీలేరు. 1 సన్ 1 మూన్ 1 బాహుబలి అంతే. ఈ థియేటర్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఈ థియేటర్ కి తిరుపతిలో సినిమా చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు నేను తిరుపతిలో ఒక సినిమా చూడలే. ఆ తిరుపతిలో ఫస్ట్ సినిమా బాహుబలి అవ్వడం మన అదృష్టం. యా, సినిమా ఇంకెట్లుంటే చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా గురించి జస్ట్ ఎంటర్టైన్మెంట్ గురించే వచ్చింది. వా సూపర్. అసలు హౌస్ ఫుల్స్ మామూలుగా లేరు జనాలు మాత్రం. ఎట్లున్నారంటే బీభత్సంగా ఉన్నారు జనాలు. ఆ రేంజ్ లో ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, మొత్తం అంతా హౌస్ఫుల్ మొత్తం. ఇంకా ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ మాక్సిమం హౌస్ఫుల్. అస్సలు డాల్బీ సౌండ్ అప్పుడే వినిపిస్తారా మీకు? ఎట్లా ఎట్లా కొట్టుకుంటున్నారు అనేది దేవుడా అన్నట్టుంది. డాల్బీ ఇచ్చినారు. థియేటర్ కానీ సూపర్ ఉంది. డిజైన్ కానీ మొత్తం అది
అదిరిపోయింది అట్లే బూస్ బంప్స్. ఇంకా చూద్దాం, లెట్స్ ఎంజాయ్ ద మూవీ. వాడి శరీరం మంటల్లో కాలి కాలి బూడిదైపోయింది. వాడి ప్రాణం బాణంతా నది ప్రవాహంలో కొట్టుకుపోయింది. శ్వాసగా గుండెలు ఆశగా తరతరాల ఎదురు చూపులు. కాలిన బూడిద గాలిలో చెల్లా చెదురైపోయింది. రైనని కన్నీళ్ళు ఆడవాళ్ళు ఈ సంఖ్యలు. రాజ్యమా ఉలికి పడవు. విశ్వంలో ఆవిరైపోయింది. బాహుబలి చచ్చాడు, చచ్చిపోయాడు. రాజ్యమా ఉలికి పడవు. మాహిష్మతి ఊపిరి పీల్చుకో. పీల్చుకో. నా కొడుకు వచ్చాడు. కొడుకొచ్చాడు. బాహుబలి తిరిగి వచ్చాడు. అసలు మ్యాడ్ మ్యాడ్ అంటే జస్ట్ మ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. చిన్న పిల్లలందరూ చాలా మంది వచ్చినారు. మళ్ళీ మళ్ళీ జ్వరం వచ్చే మూమెంట్ లాగా ఉంది. ఆ రేంజ్ లో చేసిన. ఇంకా సెకండ్ హాఫ్ చాలా ఉంది. ఎటర్నల్ వార్ అని కొత్తగా లాంచ్ చేశారనమాట. పర్ఫెక్ట్ స్టోరీ. ఇంతవరకు అంటే బాహుబలి 3 ఎలా వస్తుందని చాలా సార్లు ఆలోచించిన, కానీ ఈ వేలైతే నేను ఎప్పుడు ఆలోచించలేదు. సినిమా మాత్రం ట్రైలర్ అయితే ఇచ్చి పడేసినారు. చాలా అంటే చాలా బాగుంది. బాహుబలి సినిమా నచ్చిందా నచ్చలేదా చెప్పు. నచ్చిందా ప్రభాస్ నచ్చాడా? ఈ సినిమా ఏం నచ్చలేదు నీకు? సినిమాలో ఏం నచ్చలేదు? విల్లన్ నచ్చలేడా? అనుష్క నచ్చలేదంట. అమరేంద్ర బాహుబలి అను నేను విశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా అహర్నిశలు అప్రమత్తుడనై విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాహుబలి జయ హో. 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 మూవీ అయితే ఇచ్చి పడేసింది. దెబ్బ ఫస్ట్ హాఫ్ లోనే మనకి జ్వరం వచ్చింది. మనోడేమో భారీగా డైలాగ్ చెప్పినాడు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పినాడు. మనం చెప్పినాము అంత ఓపిక లేదు నాకు. అసలు లేచిపోవాలన్న ఓపిక కూడా లేదు. ఇంకా వీడియో కావాలంటే కనుక వీడి కోసం లేచి వచ్చిన. ఈ సినిమా గురించి సపరేట్ గా ఒక వీడియో నార్మల్ గా మాట్లాడుకుంటే వీడియో తీసుకుందాము, కానీ ఇప్పుడైతే నాకు ఓపిక లేదు. వీడియో అయితే అంతే. సినిమా అయితే బాగుంది, బాగానే ఎంజాయ్ చేసిన. కొత్త సినిమాల కన్నా ఈ సినిమానే బాగుంది. యా, ఐ లైక్ ఇట్. ఎప్పుడైనా ఈ సినిమా గురించి, బాహుబలి ది ఎపిక్ 2 పార్ట్ల గురించి ఒక వీడియో అయితే తీసి సపరేట్ గా అయితే చెప్తాను. ఇప్పుడైతే ఓపిక అస్సలు లేదు. సో ఐఎమ్ సారీ, అంటే రివ్యూ సరిగ్గా చెప్పలేకపోతున్నా.
జ్వరం ఎక్కేసింది అప్పుడే, కోల్డ్ తలనొప్పి అన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో పక్కా నా ఒపీనియన్ అయితే కనుక నేను చెప్తాను.